వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. అప్డేట్స్ లైక్ వెళ్ళే ముందు ఒక చిన్నపాటి 1 minute మీరు కేటాయిస్తారు అనుకుంటున్నాను. నథింగ్ బుల్షిట్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. మీకు రీసెంట్గా కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేస్తున్నాను. ఆన్ 3rd December 2024 మన ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తానని మీకు మెన్షన్ చేస్తాను. రీసెంట్గా పెట్టిన షార్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్గా మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఆల్ ఇండియా డెలివరీ విల్ బీ అవైలబుల్. 3rd December కూడా మీకు స్పెషల్ వీడియో పెడతాను. దీంట్లో జస్ట్ మీకు ఒక స్నీక్ పిక్ లాగా చెప్తున్నాను. ఇప్పుడు వచ్చే బ్యాచ్ 1 2 ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. ఒకటి యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్, ఇంకోటి యాంటీ డాండ్రఫ్ ఆయిల్. 90 ml బాటిల్, గ్లాస్ బాటిల్ వచ్చింది విత్ డ్రాపర్. బాయ్స్ యూజ్ చేయొచ్చు, గర్ల్స్ కూడా యూజ్ చేయొచ్చు. కెమికల్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ అనే పదానికి ఇక్కడ చోటే లేదు. లేటర్ మీకు ల్యాబ్ టెస్ట్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీకు తర్వాత మీకు పబ్లిష్ చేస్తాను. ఇప్పుడు జిరాక్స్ ఉన్నాయి, జిరాక్స్ పెట్టారనుకోండి నేను ఎడిట్ చేసా అంటారు కొంతమంది మహానుభావులు ఉంటారు. అందుకనే ఒరిజినల్ సర్టిఫికేట్ మీకు ఓపెన్గా పెట్టేస్తాను. ఎప్పుడైతే మీకు లాంచ్ చేస్తున్నాను 3rd December మీకు వెబ్సైట్లో పిన్ పాయింట్ క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి. మీకు అసలు 1% డౌట్ కూడా ఉండదు అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అప్డేట్స్, బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. మన చిన్నప్పుడు స్పినాచ్ తింటే కండలు విపరీతంగా వచ్చేసి మన స్పినాచ్ పప్పయ్య బాబాయ్ లేడు, లైవ్ యాక్షన్ తీసుకొస్తున్నారని చెప్పే కదా. లైవ్ యాక్షన్ వచ్చింది, ట్రైలర్ రిలీజ్ చేశారు. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ మ్యాన్. మనం ఏదో లైవ్ యాక్షన్ కింద అంటే మనం చిన్నప్పుడు చూసింది ఎందుకు కార్టూన్లో కామెడీ బ్యాక్ డ్రాప్ ఆ టైం అలా చూసాం కదా. కానీ దీంట్లో మనకి కంప్లీట్గా హారర్ మిక్స్ చేసి విపరీతమైన వైలెన్స్, బ్లడ్, గోరతో నింపేశారు అనమాట. అండ్ దాంతో అడిషనల్గా ఎట్లయితే మనకి రేడియేషన్ అయినట్టు మనకి హల్క్ వచ్చాడు కదా, అలా ఇక్కడ మనకి స్పినాచ్ కంటామినేషన్ అని చెప్పేసి ఫ్యాక్టరీలో చూపించారు అనమాట. మొత్తం షేపే మార్చేశారు కంప్లీట్లీ. నాకైతే అసలు నచ్చలేదు, అసలు బాగాలేదు చూడడానికి కూడా ఏమి. సో అది ఒకసారి లుక్ అండ్ ట్రైలర్ వచ్చింది, వచ్చినట్టు కూడా పెద్దగా ఎవరికి తెలియదు. సో అది అండ్ రీసెంట్గానే వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమేషన్ మూవీస్ యానిమేటెడ్వి, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. అబ్బా ఎంత 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 బాగుందంటే లైవ్ యాక్షన్ తీసుకొచ్చారు. అబ్బా అసలు మా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మనకి వన్ పీస్ తర్వాతేనా అంటే ఇంత గొప్పగా మనకి యానిమేటెడ్ మనకి లైవ్ యాక్షన్కి తీసుకున్నటువంటి డ్రాగన్ అసలు స్కిన్ కానీ చిన్న 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 టెక్స్చర్ పార్టికల్స్ కానీ అసలు ఎంత బాగా తీసుకొచ్చారంటే క్యారెక్టర్స్ కూడా అంతే ఈక్వల్లీ గుడ్ మ్యాన్. కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ తెలుగులో కూడా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి లుక్ చేయండి. అండ్ కమింగ్ టు ది సోనిక్ 3 ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేశాను. అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వల్ల అలా అనిపించిందో కానీ అది చాలా బాగుంది. బట్ లేటర్ పెద్దగా అనిపించలేదు. సోనిక్ 3 అయితే మనకి 20th December 2024 నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. మనకి 1 hour 49 minutes అయితే ఉండబోతుంది రన్ టైం అనేది. అండ్ దాంతోపాటు ఈ పార్ట్ 3 ఎండింగ్లో మనకి ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ ఇంకా పార్ట్స్ రావడానికి లింక్ కోసం అనమాట. కమింగ్ టు ది హాలీవుడ్లో ఆ టైంలో ఈ యాక్షన్ ఫిల్మ్ అసలు మామూలుగా బాంబు పేల్చలేదు. నో బడీ పార్ట్ 2 ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు ఇన్ సినిమాస్ నెక్స్ట్ ఇయర్ 15th August 2025. అండ్ కమింగ్ బ్యాక్ టు ది రెగ్యులర్ న్యూస్, విశ్వక్ గారు అయితే ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 సీక్వెల్ వర్క్స్ అనేవి కరెంట్లీ గోయింగ్ ఆన్ అని చెప్పారు. కరెంట్లీ తరుణ్ భాస్కర్ అయితే జే హే అంటే ఆ రీమేక్ ఫిల్మ్ అంటే షూటింగ్ అయిపోయిందిలేండి. ఆయన కరెంట్లీ ఆ ఫిల్మ్స్లో ఉన్నారనమాట. సో ప్యారల్గా వర్క్స్ జరుగుతున్నాయి, లేదంటే ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది వీ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే చాలాసార్లు అంటే సీక్వెల్స్ అనేవి మనం వాంటెడ్గా తీయకూడదు, అలా తీసే ఈజీగా మనం దొరికిపోతున్నాం. దాంట్లో ఆ పర్ఫెక్ట్ లైన్ దొరకని చెప్పారు. సో చూద్దాం ఎలా ముందుకి వస్తుందో. డైరెక్టెడ్ బై మహేష్ బాబు. మహేష్ బాబు కాదు మిస్టర్ పోలీస్ శెట్టి మూవీ డైరెక్టర్ ఆయన పేరు. సో మనకి రామ్ పోతినేని గారు అండ్ భాగ్యశ్రీ బోస్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనకి రీసెంట్గానే పూజ లాంచ్ కూడా మనకి జరిగింది. సంతోషం. అంటే మనకి ఓకే ఇట్ విల్ బీ రాడ్ ఫిల్మ్ లాగా కాకుండా మంచి కాంబినేషన్తో మంచి డైరెక్టర్తో మనకి లాంచ్ చేశారు. అండ్ ఒక మంచి హోప్ అయితే వచ్చింది, ఇట్ విల్ బి అన్ గుడ్ ఫిల్మ్ అని చెప్పేసి. అండ్ ఆల్సో దీంట్లో ఇంకా సంతోషమైన విషయం ఏంటి అంటే లీడ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోస్. అప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేది కదా, ఆ టైంలో కృతి శెట్టి కావచ్చు, శ్రీలా కావచ్చు, వచ్చిన ఆఫర్స్ అన్ని ఫటాఫట్గా లైన్ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు బ్లైండ్గా. స్టోరీలో మనకి ఇంపార్టెన్స్ ఉందా లేదు, జస్ట్ ఫర్ ఎ సాంగ్ పర్పస్, లవ్ ట్రాక్ పర్పస్ తప్ప నథింగ్ అంతే. బట్ ఇప్పుడు అంటే ఒక ఫిలిం తీసేస్తే నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్గా మనకి DQ గారి ఫిల్మ్లో అండ్ దీంట్లో డైరెక్టర్ గారిని మనం ఆల్రెడీ చూసాము, నవీన్ పోలి శెట్టి గారిని, అనుష్క శెట్టి గారిని ఎలా హ్యాండిల్ చేశారో. సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అండ్ ప్రామిసింగ్. దిస్ విల్ బి అన్ సర్ప్రైజింగ్ ఫిల్మ్ ఫర్ ఆల్ ది ఆడియన్స్ అని చెప్పొచ్చు. అజయ్ దేవన్ గారు
అక్షయ్ కుమార్ గారిని డైరెక్షన్ చేస్తున్నారు ఫిల్మ్ది. కరెంట్లీ ఎవ్రీథింగ్ వర్క్స్ అనేవి ఇన్ ది ప్రోగ్రెస్ అనమాట. సో చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది. దిస్ వాజ్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. నేను ఇవి కలెక్షన్స్ రిపోర్ట్ అవి మీకు చెప్తూ ఉంటాను. జనరల్గా ఏ సినిమాకి చెప్పను, ఇన్వాల్వ్ అవ్వను, బట్ ఇది మాత్రం కన్ఫామ్గా చెప్తాను. చైనాలో మహారాజా మూవీ మనకి కాదు మహారాజా మూవీ రిలీజ్ అవుతుంది. 40,000. నేను ఇంత పర్టికులర్గా ఎందుకు రిపోర్ట్ చేస్తా అంటున్నాను, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎమోషన్స్ అనేవి చాలా బాగా పండించారు అనుకోండి, వాళ్ళు థియేటర్స్ నుంచి ఏడ్చుకుంటూ వస్తారనమాట. అంటే అంతలాగా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయింది, అంతలా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ మహారాజా ఫిల్మ్లో ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లేతో ఆడుకోవడమే కాకుండా ఎమోషన్స్ని కూడా చాలా బాగా చూపించారు. సో నాకు ఎందుకో చాలా గట్టిగా కొడుతుంది. ఇట్ విల్ క్రియేట్ అ వెరీ బిగ్ బాంబ్. అక్కడ పెద్దగా ఏదో గట్టి కొట్టిద్ది అనిపిస్తుంది చైనాలో. అండ్ కమింగ్ టు ది రాజాసాబ్, టోటల్గా 6 సాంగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఒకటైతే సాంగ్ని రీమేక్ అయితే చేస్తున్నారు. ఆల్ రైట్. అండ్ ఇంకా ప్రమోషన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డమ్మస్ట్ మూవ్ ఎవర్ డన్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీ గురించి చెప్తున్నాను. ఇప్పుడు రివ్యూయర్స్ని మా మీద వీడియోస్కి స్ట్రైక్లు వేసి మా రివ్యూస్ని సప్రెస్ చేయడం, సర్లే వాళ్ళకి ఏదో నచ్చక చేస్తున్నారు అనుకోవచ్చు, ఇది ఓకే. కానీ పబ్లిక్ మీ నోరుల్ని, మిమ్మల్ని నోరు మూయిస్తున్నా చూశారు. ఇంతకంటే డెమస్ట్ థింగ్ ఎక్కడ ఉండదు అనమాట ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. రీసెంట్గా ఇండియన్ 2, కంగువా, వేటెన్ ఈ మూవీస్ అనేవి పబ్లిక్ టాక్స్ వల్ల కలెక్షన్స్ అనేవి విపరీతంగా, అంటే సినిమా విపరీతంగా డ్యామేజ్ అయిపోయి సంకనాగిపోయింది. అందుకని చెప్పేసి ఎప్పటి నుంచి యూట్యూబ్ ఆ పబ్లిక్ టాక్స్ని మేము అలౌ చేయమని చెప్పేసి తమిళ్ ఛాంబర్ వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. నెక్స్ట్ అయితే ఇంకా అప్లికేషన్లోకి వస్తుంది అంటున్నారు. అలాగే రీసెంట్గా మళ్ళీ దిల్ రాజు గారికి కూడా ఇలాంటిది మేము కూడా తీసుకొస్తున్నాం, రీసెంట్గానే ఛాంబర్లో మేము ఫైల్ చేసాము అని చెప్పారు. మీ వాయిస్ని సప్రెస్ చేయడం ఏదైతే ఉందో ప్రపంచంలో ఎంతకంటే దరిద్రమైనది ఏది ఉండదు భయ్య అసలు సినిమాకి. ఎందుకంటే కొన్ని ఫిలిమ్స్కి మీనింగ్సే కదా. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే మీకు సింపుల్గా, ఇప్పుడు హనుమాన్ మూవీ ఉంది, ఇంకా అంతకంటే ఏది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. హనుమాన్ మూవీ ఇప్పుడు దాంట్లో చిన్నపిల్లలు అంటే అంతే కదా, కిడ్స్ నుంచి ముసలి వాళ్ళ దాకా ఆ ఎంజాయ్మెంట్ కానీ అది చూడటం కానీ ఇవన్నీ కూడా ఆ పబ్లిక్ టాక్స్ అనేవి మీకే కదా ఎక్కువ యూజ్ అవుతుంటాయి. సినిమా బాగుందంటే ఆబ్వియస్గా పబ్లిక్ టాక్స్ అనేవి మీకే యూజ్ అవుతాయి. మీరే అవి పోస్ట్ చేస్తూ ఉంటారు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో. మరి లేటర్ నుంచి నెక్స్ట్ ఏం పోస్ట్ చేస్తారు, ఖాళీ పేజీలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా నాకైతే దిల్ రాజు గారు చెప్పేటప్పుడు తెగ నవ్వుకున్నా, ఇదెక్కడ లాజిక్ రా నాయన, మీకే కదా యూజ్ అయ్యేది. సినిమా టాక్ బయటకు వస్తే జనాల్ని వీడియోస్ అని రికార్డింగ్ చేసుకుని మీరే పబ్లిష్ చేసుకుంటే మీకే కదా యూజ్. అట్ ది సేమ్ టైం సినిమా బాగాలేకపోతే అదే జనాలు ఎన్నో మనం చూస్తూ ఉంటారండి ఫన్నీ వీడియోస్ అనేవి. అంటే మీకు అలాంటివి రాకూడదు. అంటే ఎంత రాడ్ చెత్త ఫిల్మ్ అయినా కానీ అది థియేటర్లో ఆడాలి, కలెక్షన్ రావాలి అనే ఉద్దేశంతో మీరు ఇలాంటివి చేస్తున్నారు. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ విజిబుల్. మొత్తానికైతే చియాన్ విక్రమ్ గారికి ఆ ప్రామిసింగ్ లైనప్ అనేది కొంచెం స్లోగా బిల్డప్ అవుతుంది. బట్ అంత కష్టపడి హార్డ్ వర్క్ చేసినప్పుడు అదే రీతిలో రిజల్ట్స్ కూడా వస్తే చాలా బాగుంటుంది అబ్బా. మండేలా మూవీ డైరెక్టర్ మహావీరన్, అది నాకు పెద్దగా ఎక్కలేదు, బట్ ఓకే. బట్ మండేలా అని అమ్మ మామూలు సినిమా కాదు అసలు, భలే తీసారులేండి. సో ఆ మూవీ డైరెక్టర్ చియాన్ విక్రమ్ గారు నెక్స్ట్ ఫిల్మ్కి అయితే చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ది నాక్షి తినే గారు, ఆ ప్రామిసింగ్ లైన్ అప్ అహెడ్ మ్యాన్. రీసెంట్గా తాండలి నుంచి సాంగ్ రిలీజ్ అయింది. ఇది పక్కన పెట్టేస్తే అప్ నెక్స్ట్ కార్తిక్, అంటే విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ గారితో మూవీ ఉంది. అండ్ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే విరూపాక్ష వైబ్స్ వస్తున్నాయి. వైబ్స్ అంటే ఆ సినిమాకి సీక్వెల్ లేదంటే కనుక యూనివర్స్ అబ్బో మళ్ళీ నేను గెలుకోవటం ఎందుకు ఇలాంటి ఏం లేవు, వాళ్ళని పెట్టుకోవద్దు. అంటే ఆ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది కళ్ళలో నుంచి పెట్టడం. అంటే అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 3 days అంటే కౌంట్ డౌన్ మనకి పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా, 9 days to go 10 days to go అని చెప్పేసి. అలాంటి పోస్టర్స్లో కూడా కాకి కంట్లో నుంచి ఉన్నవి అలా పెట్టారు అనమాట. సో దీంట్లో కూడా మనకి ఆ యానిమల్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇట్స్ గుడ్. ఆ మార్క్ని మనకి బిగిన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కమింగ్ టు ది క్రిస్మస్ థియేట్రికల్ రిలీజెస్, అబ్బో బాబోయ్ అసలు చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్ December 20th పచ్చలమల్లి, నెంబర్ 2 సరంగపాణి జాతకం, నెంబర్ 3 UI. అలాగే పార్ట్ 2 సీక్వెల్ విడుదల కూడా 20th December. అండ్ భైరవం 20th December. అండ్ ముఫాసా ది లయన్ కింగ్ కూడా 20th December. మ్యాజిక్ మూవీ అంటే మ్యూజికల్ కాన్సెప్ట్ మూవీ అనమాట, అదైతే 21st. అండ్ December 25th రాబిన్ హుడ్. అబ్బా చాలా మంచి క్లవర్ మూవీ అని చెప్పొచ్చు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు.
ఆ గుంపులో రాకుండా. అండ్ కమింగ్ టు ది సంక్రాంతి థియేట్రికల్ రిలీజెస్, అబ్బో ఏ హంగమా జరుగుతుంది, ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఏది వస్తుందో ఏది రావట్లేదు. ప్రస్తుతానికైతే సంక్రాంతికి వస్తున్నాం అలాగే రావట్లేదు అనే కన్ఫ్యూజన్లో ఉన్న అన్ని కలిపి చెప్పేసుకుని వెళ్ళిపోదాం. నంబర్ 1 గేమ్ చేంజర్ అదైతే వచ్చేస్తుంది. నంబర్ 2 డాకు మహారాజ్ అది కూడా వచ్చేస్తుంది. గేమ్ చేంజర్ 10th, డాకు మహారాజ్ 12th, 14th అయితే మన వెంకిమామ సినిమా వచ్చేస్తున్నారు. డేట్ అయితే ఇంకా అట్లా. అయితే ఈ ఇన్ బిట్వీన్లో రీసెంట్గా మొన్నటిదాకా చావా ఫిలిం కూడా, అంటే మన బాలీవుడ్ ఆడియన్స్, హిందీ ఆడియన్స్కి ద ప్రైడ్ ఫిలిం, అది కూడా సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ చేసుకున్నాం అనుకుని అంటున్నారు. పోస్ట్పోన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు హిందీ మార్కెట్లో గేమ్ చేంజర్కి ఇట్ ఈస్ అ క్లియర్ ఓపెన్ గ్రౌండ్, ఎటువంటి కాంపిటీషన్ లేదు, అంత ఓపెన్గా ఉంది. తమిళ్లో అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ 10th వస్తున్నాం అంటున్నారు. బట్ పిన్ డ్రాప్ సైలెన్స్ సార్, అక్కడేమో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అందరికి ఇన్ఫార్మ్ చేసామంటున్నారు. బట్ నథింగ్ ఈజ్ క్లియర్. ఎందుకంటే ఇప్పుడు దాకా నమ్మటానికి కూడా ఏం లేదు. ఎందుకంటే గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఒక ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇప్పుడు దాకా రాలేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇంకొంచెం మీరు బాగా ఆలోచిస్తే అసలు అజిత్ గారి ఫిలిమ్స్ అనేవి అన్ని 1 month ముందే స్టార్ట్ అవుతాయి అనమాట. ఆయన ఫిలిం ఏదన్నా కానీ రీసెంట్గా అబ్జర్వ్ చేయాలి, అన్ని 1 month ముందే అన్ని అలా ఫటాఫట్గా రిలీజ్ చేసుకుంటూ వచ్చేస్తారు. సో అలా చేస్తారు డిసెంబర్ నుంచి. ఒకవేళ కనుక రాలేదనుకోండి, తమిళ మార్కెట్ కూడా ఓపెన్గా క్లీన్గా ఓపెన్ గ్రౌండ్లో ఉండిద్ది. ఒకవేళ వచ్చిందనుకోండి, ఇంకా గేమ్ చేంజర్ బిస్కెట్ ఏం లేదు. ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చెప్పే కదా, సంక్రాంతి ఫెస్టివల్స్ మెయిన్గా తమిళ వాళ్ళకు కూడా, అంటే ఎవరి ఇండస్ట్రీ ఎవరి ఆడియన్స్కి వాళ్ళే కదా మెయిన్ ప్రయారిటీ ఫిలిమ్స్ అనేవి. అలాగే అజిత్ గారి ఫిలిం వచ్చింది అనుకోండి సంక్రాంతికి, మా సినిమా మా థియేటర్ మేము ఎక్కువ ఇచ్చుకుంటాం అంతే. అప్పుడు ఇక్కడ కూడా అంతే కదా, మన సినిమాలు అన్నీ ఉన్నాయి, అన్నీ పోగా ఏ థియేటర్లు మిగులుతావి గుడ్ బ్యాడ్ అగ్లీకి ఇస్తారు అంతే కదా. సో అలా వర్కౌట్ అయ్యిద్ది అనమాట. అంతే, దీనికి మనం ఏమీ చేయలేము. అందుకే చెప్పాను ఇవన్నీ పక్కన పెట్టడమే. డిసెంబర్ 15 రోజులు ఎగ్జాక్ట్, ఒక 10-15 రోజులు అయిపోయిన తర్వాత మనకి పిన్ పాయింట్ క్లారిటీ వచ్చింది, అసలు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు, ఎక్కడ ఏ లాంగ్వేజ్ మనకి ఓపెన్ గ్రౌండ్ ఉందా అని చెప్పేసి. హిందీ అయితే ఓకే, తమిళ్ మనకు అప్పుడు అర్థమైపోయింది. అండ్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది పుష్ప టు ద రూల్. రేపు 24th ఈవినింగ్ at 7-2 PM ఐటెం సాంగ్ అయితే మనకి రిలీజ్ అయిపోతుంది. మీ అందరు తెలుసు 3Dకి నేను ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాను. ఎందుకంటే ఆ రోజు నేను హైదరాబాద్కి వెళ్ళి VFX సూపర్వైజర్, ఆయన మన తెలుగు మూవీస్ కూడా వర్క్ చేశారు, ఊరి పేరు భైరవ్ కొన ఫర్ ఎగ్జాంపుల్. 3D గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనల్ని ఎంత ఎర్రపప్పలు చేస్తున్నారో ఆ వీడియో చూస్తే మీకు బాగా అర్థమైంది. థియేటర్లో సినిమాని ఎలా ప్లే చేస్తారో వీడియోకి వచ్చినంత రీచ్ అనేది దీనికి రాలేదు. వచ్చుంటే మీకు అప్పుడే అర్థమైపోయేది క్లియర్ కట్గా. అప్పటి నుంచి అంతకుముందు చెప్పుకుంటూనే వస్తున్నా, ఇప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నా, 3Dకి డబ్బులు వేస్ట్ బొక్క, అది అంటే ఏమి లేదు. మనకు అసలు నార్మల్ కెమెరాతో సినిమాని షూట్ చేసి జస్ట్ ఒక లేయర్ని యాడ్ చేస్తారు అనమాట, దానివల్ల పెద్ద ఒరికేది ఏమి లేదు. అలాంటిది పుష్ప లాంటి జస్ట్ నార్మల్ కమర్షియల్ ఫిలింకి 3D పెట్టి నిజాంలో 700 రూపాయల టికెట్, ఏంది బొక్క, డబ్బులు బొక్క తప్ప ఏమి లేదు. పాపం అక్కడ అయితే వాళ్ళు పాపం చచ్చిపోతాను అనుకుంటాను, ఏంట్రా అంత రేట్లా అని. ఇది జస్ట్ అఫీషియల్ రేట్, అన్అఫీషియల్ బ్యాండ్ భారత్లో ఉండిద్ది రేట్ ఆడ. ఇంకోటి కూడా చెప్తా ఎగ్జాంపుల్గా, రీసెంట్గా జై హనుమాన్ కూడా ఐమాక్స్లో షూట్ ఏదో సంథింగ్ వచ్చింది న్యూస్. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అది పక్కన పెట్టేస్తే, ఒకవేళ నిజమైతే కనుక దిస్ ఈజ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ. ఎందుకు బొక్క, ఎందుకు డబ్బులు బొక్క, ఎందుకు అసలు హెడ్ వెయిట్ పెరిగిపోయినట్టు డబ్బులు బొక్క ఊరక. మన ఇండియా మొత్తం మీద ఐమాక్స్ స్క్రీన్లు అసలు ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నాయా, జనరల్ స్క్రీన్స్ ఎక్కువ ఉన్నాయా? ఒకరోజు మీకు షార్ట్ కూడా ప్రత్యేకంగా పెట్టాను, ఐమాక్స్కి రెగ్యులర్ స్క్రీన్కి డిఫరెన్స్ ఏంటా అని చెప్పేసి. కొంతమంది మహానుభావులు ఆ వీడియోలో చాలా క్లియర్ చెప్పాను. నేను మన భాషలో మీకు సింపుల్ చెప్తాను, రెజల్యూషన్ ఆ రేషియోస్ అనేవి చెప్తే అర్థం కాదు, మన భాషలో మీకు సింపుల్ చెప్తా అని ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఐమాక్స్ స్క్రీన్ అనేది సింపుల్గా మన భాష చెప్తున్నా, స్క్వేర్ షేప్ అనుకోండి, ఇంచుమించుగా స్క్వేర్ షేప్. మీరు ప్రతిరోజు థియేటర్కి వెళ్ళి చూసే స్క్రీన్ ఏంటిది, రెక్టాంగిల్. అదే అంటున్నాను, ఐమాక్స్ అనేది పర్టికులర్గా ఐమాక్స్లో షూట్ చేసి ఐమాక్స్ థియేటర్కే అది ఎక్కడ స్క్రీన్ కట్ అవ్వకుండా వాళ్ళు ఏదైతే షూట్ చేస్తారో అదే వచ్చిద్ది. ఐమాక్స్లో షూట్ చేసి నార్మల్ థియేటర్ ప్లే చేస్తే బొక్క ఏ ఉండదు ఆడ, ఎందుకంటే పైన కింద మొత్తం మీకు కట్ అయిపోద్ది. ఇప్పుడు స్క్వేర్ మీద మీరు రెక్టాంగిల్ ప్లేస్ చేశారనుకోండి, పైన కింద మీకు కట్ అయిపోయింది కదా, అలా ఉండిద్ది. అది అంతవరకు కట్ అయిపోయి మీకు అంతవరకు సినిమా పడిద్ది అనమాట రెక్టాంగిల్ థియేటర్కల్లో. ఇండియా వైడ్గా మొత్తం అవే కదా ఎక్కువ ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు చెప్పేది సింపుల్, ఒకటే మాట చెప్తాను, 4K క్వాలిటీ మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి చాలు, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. అది మనీ ఈజ్ వాల్యుబుల్, అంతటితో సరిపోద్ది అబ్బా.
అంతకుమించి మీరు ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. సో అది. సో దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. అండ్ యప్ దాట్స్ ఇట్. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.